హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ప్రభుత్వ సంస్థ నుండి అయితే మనకి కొత్త సెలక్షన్ అయితే మనకి రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ మీరు రాయకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే రాయక్కర్లేదు. సో బీఎస్సీ, బీటెక్, డిప్లొమో ఎవరు ఎలాంటి చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కేవలం సర్టిఫికేట్ చూసి అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది, అంటే సెలక్షన్ అయితే చేస్తారనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, బోత్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని తప్పకుండా చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. ఇది వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ కి సంబంధించి అయితే ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎంటర్ప్రైజ్ అన్నమాట. సో ఈ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ నుంచి అయితే ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కోల్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో అయితే ఇది వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నర్సింగ్ లో కూడా అయితే మనకి జాబ్స్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మీకు అవైలబుల్ గా ఉన్నాయి, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి శాలరీ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 15,000 దాకా అయితే మీకు ట్రైనింగ్ కింద అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి అయితే 12,524 అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ ఈ ట్రైనింగ్ లో. సో ఇక్కడ మనకి ఫర్ టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్ కి అయితే 12,524 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీకు స్టైఫండ్ అయితే ఇస్తారనమాట, మంత్లీ స్టైఫండ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే మీరు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఎలాంటి డిగ్రీ చేసినా లేకపోతే బీటెక్ చేసినా అయితే ఫుల్ టైం సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు నర్సింగ్ లో ఫీల్డ్ అయినా సరే, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే బీటెక్ చేసిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, తర్వాత ఇంకా మనకి ఇచ్చారు కదా కంప్యూటర్స్ కూడా అయితే ఉన్నాయి, మైనింగ్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, వీటన్నిటిలో ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిప్లొమోకి సంబంధించి డిప్లొమో ఇవి కూడా సిఎస్సి, మెకానికల్, సివిల్, కెమికల్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో వీటిలో డిప్లొమో చేసిన వాళ్ళు కూడా అయితే డిప్లొమో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అదర్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 2020, 2021, 22, 23, 24 ఈ సంవత్సరాల్లో ఎవరైతే పాస్ అయ్యారో డిగ్రీ కానీ, బీటెక్ కానీ, లేకపోతే డిప్లొమో కానీ, సో వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉద్యోగాలు అనమాట ఇవి. సో ఏజ్ లిమిట్ అయితే మనకి అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే మనకి వీళ్ళకి సంబంధించి వాళ్ళకి కూడా అయితే మనకి రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ గా మీకు వచ్చిన పర్సంటేజ్ మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయరనమాట సెలెక్ట్ చేయడానికి. సో మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీరు అప్లై చేస్తారు కదా ఆన్లైన్ లో, సో వచ్చిన మార్క్స్ బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే గ్రేడ్ అండ్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ జాబ్ ట్రైనింగ్ కి మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి కదా. సో ఆ మార్క్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. మీకు గ్రేడ్స్ సిజిపిఏ ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కి సంబంధించిన కన్వర్టెడ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలన్నమాట. అంటే దాన్ని మీకు జీపీఏ ఇచ్చినట్లయితే లేకపోతే గ్రేడ్ ఇచ్చినట్లయితే దాన్ని 10 తో మల్టిప్లై చేసి వచ్చిన పర్సంటేజ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరైతే ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీరైతే ఆన్లైన్ లో కూడా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది.
సో ఆన్లైన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, మీరు అయితే అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసేసిన తర్వాత మీరు 9th December 2024 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. 23 December 2024 కల్లా అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ దాకా అస్సలు వెయిట్ చేయమాకండి. ఎందుకంటే మనకి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మీరు ప్రింట్అవుట్ కూడా అయితే తీసుకుని మీరైతే వీళ్ళ ఆఫీస్కి అయితే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ద జనరల్ మేనేజర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ బ్లాక్ 20 NLC ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పిన్ కోడ్ అయితే ఇచ్చారు. సో ఈ ఆఫీస్కి అయితే మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ జిరాక్స్లు కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ జిరాక్స్ల మీద. ఇక్కడ మనకి కనిపిస్తున్న జిరాక్స్లు ఏవైతే మీకు ఎలిజిబుల్ ఉన్నాయో సో అవన్నీ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఆ జిరాక్స్ మీద సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ తో పాటు ఈ జిరాక్స్లు కూడా అయితే అటాచ్ చేసి మీరైతే ఈ పోస్ట్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. 19th December నుంచి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 23rd December లోపల అయితే అప్లై చేసేసుకోండి. సో లాస్ట్ డే దాకా వెయిట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి హార్డ్ కాపీస్ అనేవి 3rd January లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. కాబట్టి లేట్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి పోస్ట్లో వెళ్తానికి. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. సో జాయినింగ్ డేట్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి. సో ఇది కూడా అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ అప్రెంటిస్షిప్ జాబ్లకి వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. 1 year పాటు ఈ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది. ఇదైతే మనకి ఎలాంటి టెంపరరీ జాబ్స్ కాదు, పర్మనెంట్ జాబ్స్ కూడా కాదు, ఇదైతే ట్రైనింగ్ అనమాట. సో వీటికి సంబంధించి సర్టిఫికేట్ వచ్చినట్లయితే మీకు ఇంకా గవర్నమెంట్ జాబ్స్లో కానీ ప్రైవేట్ జాబ్స్లో కానీ అప్లై చేసుకునేప్పుడు ఇదైతే బాగా యూజ్ అయితే అవడం జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అప్లై లింక్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలాగైతే అఫీషియల్గా వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని చెప్పి. సో ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఏ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో. అంటే టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటే డిప్లొమా వాళ్ళకి అనమాట. గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటే గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళకి అనమాట. సో మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసి మీ నేమ్, ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, తర్వాత ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవి డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే మీరు ఎంటర్ చేయండి. మీరు ఏ ఫీల్డ్కి సంబంధించి అప్రెంటిస్షిప్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి మీకు సంబంధించిన ఫీల్డ్ అనేది. తర్వాత కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ, మీరు ఏ మంత్లో ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అది ఎంటర్ చేయండి. తర్వాత మీ ఇన్స్టిట్యూషన్ కానీ బోర్డ్ కానీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మార్క్స్ ఎంత వచ్చినాయి పర్సంటేజ్ అని చెప్పి పర్సంటేజ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అయితే మీకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్, ఇది విత్ లింక్డ్ ఆధార్తో ఏదైతే లింక్ అయిందో అది ఎంటర్ చేయండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఇంకొక పర్సన్ నేమ్ ఎంటర్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత రిలేషన్షిప్, మీరు ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ రిలేషన్షిప్ ఏమవుతారు అని చెప్పి. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ అంటే ఇక్కడ మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇస్తారు కదా, సో వాళ్ళ యొక్క నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరైతే పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది ఇందాక చెప్పిన విధంగా. సో తప్పకుండా ఇలా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెంటనే అయితే అప్లై చేసుకోండి, మనకి పోస్ట్లో కూడా అయితే పంపించాలి కాబట్టి. సో టైం అయితే పడటం జరుగుతుంది, లాస్ట్ డేట్ దాకా అసలు వెయిట్ చేయమాకండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, కంపల్సరీగా అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.